వైసీపీ నేత సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఫిర్యాదు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల భేటీ, కౌంటింగ్ రోజు విధుల నిర్వహణపై ఏజెంట్లకు శిక్షణ. ఏపీలో జూన్ 4న కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి, హాల్లో అల్లర్లకు పాల్పడితే అరెస్టు తప్పదన్న సీఈఓ. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్, ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు, జూన్ 2న రాష్ట్ర దశాబ్ది ముగింపు వేడుకలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతల ధర్నా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు, అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు. టీఎస్సీఏబీలో 200 కోట్ల రూపాయల స్కామ్, ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాల అరెస్ట్. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, కాటేదాన్లోని 3 ఆయిల్ కంపెనీల్లో తనిఖీలు. విజయవాడలో దడ పుట్టిస్తున్న డయేరియా, రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడలో గ్రామస్తుల ఆందోళన, హెర్బల్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్. ఆదిలాబాద్ లో కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీలు, విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలని హెచ్చరిక. కొమరంభీం జిల్లా దానాపూర్ లో ఉద్రిక్తత, అటవీ శాఖ అధికారులు గ్రామస్తుల మధ్య ఘర్షణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం. లోక్సభ చివరి విడత పోలింగ్ కు సర్వం సిద్ధం, 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్. వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానం, 45 గంటల పాటు ధ్యాన ముద్రలో ప్రధాని. ఎట్టకేలకు ప్రజ్వల్ రేవన్న అరెస్ట్, బెంగళూరులోని సిఐడి ఆఫీసులో విచారణ. ఎల్లుండి తీహార్ జైల్లో లొంగిపోనున్న సీఎం కేజ్రీవాల్, తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరిన ఆప్ అధినేత. హనీ మనీ కేసులో దోషిగా ట్రంప్, జూలై 11న శిక్ష ఖరారు చేయనున్న కోర్టు.